హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీలో వచ్చినటువంటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష తేదీతో పాటుగా దానికి సంబంధించిన పాత క్వశ్చన్ పేపర్లు వచ్చినాయి. అండ్ ఈ రెండు ఉద్యోగాల కోసం ఎవరు ఎంతమంది అప్లై చేసుకున్నారు, అమ్మాయిలు ఎంత అబ్బాయిలు ఎంత అనే వివరాలు కూడా మనకు క్లియర్గా వెబ్సైట్లో పొందుపరిచారు. రెండు క్వశ్చన్ పేపర్స్ కూడా టీఎస్టీ టీఎంటీ రెండు క్వశ్చన్ పేపర్స్ కూడా ఇచ్చారు 2010 సంవత్సరంలో జరిగినటువంటి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి. అయితే ఈ సిలబస్ పైన కొద్దిగా సందిగ్ధం ఉండే చాలామందికి, సిలబస్ ఎట్లుంటుంది అసలు, ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ క్వశ్చన్లు ఉంటాయి అని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ డేట్తో పాటుగా ఆ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్లు అడుగుతాడు అని తెలుసుకునేటువంటి విధంగా, అండ్ మన కాంపిటీషన్ ఎంత ఉంది అని తెలుసుకునే విధంగా టోటల్ ఎంతమంది అప్లై చేసిరో ఇచ్చారు. సో ఈ వివరాలన్నీ మనం ఇప్పుడు వెబ్సైట్లో చూద్దాం. మీరు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ ఓపెన్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. వాట్సాప్ పైన క్లిక్ చేస్తే ఛానల్కి వచ్చేస్తారు. సో నేను ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటా. వాట్సాప్ ఛానల్లో యాక్టివ్గా ఉంటా కాబట్టి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అందరికీ కూడా నేను కామెంట్లో కూడా పిన్ చేస్తా, ఈ వీడియో కామెంట్లో కూడా పిన్ చేస్తా, వాట్సాప్లో జాయిన్ కండి. ఇక మనకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని ఉన్నాయి కదా. సో ఇక్కడ అప్డేట్ వస్తాయి మనకు ఈ TSLPRB వెబ్సైట్లో. సో ఇక్కడ చూడండి, మొదటిదేమో మొన్న 13వ తారీఖు రోజు వచ్చినటువంటి ప్రెస్ రిలీజు క్వశ్చన్ పేపర్లకు సంబంధించి. ఇక్కడ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పేసి సూపర్వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ TGRTC అని ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో రెండవది. సో ఇక్కడ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అని ఉన్నది, ఇగో TSTకి సంబంధించింది అండ్ TMT MSTకి సంబంధించినటువంటిది. సో దీనికంటే ముందు మనం ఎగ్జామ్ డేట్కి సంబంధించి మన కాంపిటీషన్కి సంబంధించి చూద్దాం. సూపర్వైజర్ ట్రైనీస్ ప్రెస్ రిలీజ్ 21 జనవరి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ప్రెస్ నోట్ అయితే కనిపిస్తుంది. సో ఈ ప్రెస్ నోట్లో చూడవచ్చు 21 జనవరి రోజు వచ్చింది. ఇందులో టోటల్ డీటెయిల్స్ ఇచ్చిండని మొత్తం 20,997 మంది TST ఉద్యోగం కోసం అప్లై చేశారు. ఇందులో 6,489 మంది ఉమెన్ ఉన్నారు. సో మెన్ ఎంత ఉన్నారు ఇక మీకు తెలుస్తుంది. అండ్ మొత్తం 6,063 మంది MST కోసం అప్లై చేశారు. ఈ MST కోసం అప్లై చేసిన 6,063 మందిలో 735 మంది మాత్రమే ఉమెన్ ఉన్నారు. సో ఉమెన్ కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉన్నది. సో వేకెన్సీలు వచ్చేసి ఈ 20,000 మంది అప్లై చేస్తే వాళ్ళకి 84 వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి. ఈ 6,063 మంది అప్లై చేస్తే వాళ్ళకు 114 వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి. సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ జోన్ వైజ్గా పోతే అది వేరుగా ఉంటుంది, మళ్ళీ ఖాళీల సంఖ్య అనేది మారుతుంది. December 25కు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు రిటర్న్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ 29 మార్చి రోజు ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ ఇస్తారు, రిటర్న్ ఎగ్జామే. హైదరాబాద్లో ఉండేటువంటి సెంటర్స్లలో, హైదరాబాద్ సరౌండింగ్లో మాత్రమే మనకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో 29th మార్చి రోజు ఇక్కడ చూడొచ్చు 10 నుంచి 1 దాకా పొద్దున పూట 3 గంటల సమయం, 3 అవర్స్ మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. ఇది 200 క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. హైదరాబాద్ సరౌండింగ్స్లోనే మనకు ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ MSTకి సంబంధించి కూడా 2:30 నుంచి 5:30 దాకా మధ్యాహ్నం ఉంటుంది, 3 గంటల పాటు. సో 200 క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్లో. హైదరాబాద్ అండ్ సరౌండింగ్లోనే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. ఈ హాల్ టికెట్స్ అన్నీ కూడా మనకు 1 వీక్ ముందు వస్తాయి. 29 ఎగ్జామ్ అని అంటే 21, 22 నుంచి మనకు 20వ తారీఖు నుంచి మనకు మార్చి 20 నుంచి దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే మనకు వస్తాయి. సో ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ అండి. సో ఇక్కడ సూపర్వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ యొక్క క్వశ్చన్ పేపర్స్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ TST అని ఉంది చూసిరా, దీనిపైన క్లిక్ చేయగానే TSTకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 12/12/2010లో లాస్ట్ వచ్చింది నోటిఫికేషన్. ఇది అంటే December 12, 2010లో, ఇది 2026. సో దగ్గర 16 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ దాకా. కాబట్టి 3 గంటల పరీక్ష. ఈ క్వశ్చన్ పేపరు ఎందుకు ఇట్లా చెప్తున్నా 16 సంవత్సరాలు అని అంటే, అప్పటి ఉన్నటువంటి కాలం ప్రకారము 2010లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, అప్డేట్ అవుతారా కాదా అనే విషయాన్ని మీరు గుర్తెరిగి, సో ఈ క్వశ్చన్స్ను చూసుకొని ఏ సిలబస్ నుంచి ఏమేమి అడుగుతున్నాడు అని చెప్పేసి జస్ట్ మోడల్ కోసం మాత్రమే ఇవన్నీ కూడా. సో అప్డేటెడ్గా మీరు ప్రిపేర్ అయితే బెటరు. అదేవిధంగా MSTకి సంబంధించి అవన్నీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ MSTకి సంబంధించి ఇది ఇక్కడ క్లిక్ చేయగానే, MST పైన క్లిక్ చేయగానే MST క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా అంతే, 12/12/2010 రోజు పరీక్ష జరిగింది. సో 16 సంవత్సరాలు అవుతుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులు ఉంటాయి. సో
దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఎట్లుంటుంది అని చెప్పేసి. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని సేమ్ ఉన్నాయి, వాళ్ళకు వీళ్ళకు సిలబస్ సేమ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కొన్ని సేమ్ వచ్చినాయి మనం చూడవచ్చు. సూపర్వైజరీ అప్టిట్యూడ్ ఉంది కదా, అది దాదాపుగా సేమ్ వచ్చినటువంటి సందర్భం చూడవచ్చు. సో ఇలా మన క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఈ 200 మార్కుల క్వశ్చన్ పేపర్లో కాఠిన్యత ఎట్లుంటుంది అని చెప్పేసి మనం తెలుసుకోవడం కోసం, ఒక అవగాహన కోసం మాత్రమే. సో అప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. మీరు ఇక్కడ చూసుకోండి క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ ఎట్లుంటాయి అని చెప్పేసి 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. నేను దీనిపైన పూర్తిగా ఈ 2 క్వశ్చన్ పేపర్లను తీసుకొని పూర్తి అనాలసిస్ చేస్తా, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని. మొత్తం 46 పేజీలు ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే. నేను బోర్డు పైన క్లియర్గా ఏ మార్కులు ఎట్లా తీసుకోవచ్చు, ఏ విధంగా సంపాదించవచ్చు, ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అనేది ఖచ్చితంగా నేను అనాలిసిస్ చేస్తా. సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఇంకే అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. మార్చి 29కి ఎగ్జామ్ ఉన్నది కాబట్టి మంచిగా సీరియస్గా సన్నద్ధమై ఉండండి. కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉన్నది, మిగతా పోస్టులతో పోల్చుకుంటే ఇందులో కాంపిటీషన్ తక్కువ ఉన్నది, మంచి ఉద్యోగాలే కాబట్టి ఈ విషయాన్ని అయితే అందరూ కూడా గమనించి సీరియస్గా ప్రిపేర్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.